బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి కొడుకుల ప్రాణం తీసింది పెన్షన్ డబ్బుల వ్యవహారం. మొగల్తూరు మండలం గరువుపల్లె పాలెంకు చెందినటువంటి నాగ మల్లేశ్వరరావు, వీర్రాజు తండ్రి కొడుకులు. తండ్రి పెన్షన్ నుంచి 4,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు వీర్రాజు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో మనస్తాపంతో విషపు మందు తాగి వీర్రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కొడుకులు తాగినటువంటి పురుగుల మందు తాగి తండ్రి కూడా మరణించాడు. చికిత్స పొందుతూ నాగమల్లేశ్వరరావు, వీర్రాజు ఇద్దరు కూడా మరణించారు. తండ్రి కొడుకుల మృతితో ఆ గ్రామం అంతా కన్నీరు మున్నీరవుతోంది. పెన్షన్ డబ్బులు 4,000 రూపాయల పెన్షన్ డబ్బుల్ని అప్పుగా తీసుకున్నాడంట తండ్రి నాగమల్లేశ్వరరావు దగ్గర వీర్రాజు. దీంతో వీర్రాజు తండ్రి కొడుకుల మధ్య ఈ విషయం కాస్త తారాస్థాయికి చేరింది. ఆ విషయం తారాస్థాయికి చేరడం, ఘర్షణ వాతావరణం నెలకొనడం, సో అప్పుగా తీసుకున్న 4,000 రూపాయల డబ్బుల్ని తిరిగి ఇవ్వకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య ఈ ఘర్షణ ఒకరికొకరు విడిదీలంటే బంధం వాళ్ళది. ప్రేమ బాగానే ఉంది. సో కొడుకు ఏం చేశాడు, మనస్తాపంతో పురుగుల మందు దాగి వీర్రాజు బలమరణానికి పాల్పడ్డాడు. కొడుకు దాగినటువంటి అదే పురుగుల మందుని తండ్రి కూడా దాగి మరణించిన సిచ్యువేషన్ కనబడుతోంది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మీరు కొంత కలవరపాటు గురి చేసే అంశాలని తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, ఏం జరిగింది? అటు వాళ్ళ మరణంలో కూడా నిజంగా ఇక్కడ చెప్పాలంటే ప్రేమ కనబడుతోంది. ఇక్కడ డబ్బే వ్యవహారం, డబ్బే ముఖ్యమనేది కాదు. బట్ ఒక డబ్బు కారణంగా, ఆ పైసా అనేటువంటి ఆ పదం కారణంగా గొడవ జరిగింది. దీంతో కొంత మనస్తాపంతో కొడుకు చనిపోవడం, ఆ తర్వాత కొడుకు చనిపోయినటువంటి సేమ్ అదే మాదిరిగా తండ్రి చనిపోవడం. సో ప్రేమ కనిపిస్తోంది ఇక్కడ, ఆ బాధ కనిపిస్తోంది. సో ఈ సిచ్యువేషన్తో బంధువులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ మనోజ్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం గరువుపల్లెపాలెంకి చెందిన మోకా నాగమల్లేశ్వరరావుకు 2 కుమారులు, 1 కుమార్తె, వీరందరికీ కూడా వివాహాలయ్యాయి. దీనికి సంబంధించి తండ్రి ఎవరైతే ఉన్నారో మోకా నాగమల్లేశ్వరరావు వద్ద పెద్ద కుమారుడు కూడా ఉంటున్నాడు, ఒకే ఇంట్లో ఉంటున్నాడు. దీనికి సంబంధించి వీర్రాజుకు ఈ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మోకా తన తండ్రికి పెన్షన్ డబ్బులు వచ్చాయి. దీంట్లో ఒక 4,000 రూపాయలను తన తండ్రి వద్ద వీర్రాజు అప్పుగా తీసుకున్నాడు. అయితే గత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎవరైతే తండ్రి ఉన్నాడో ఈ డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరగా, ఇప్పట్లో నా దగ్గర డబ్బులు లేవు అని వీర్రాజు చెప్పడంతో అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య కూడా చిన్న చిన్న తగాదాలు అవుతున్నాయి. అయితే ఈ నెల 27వ తేదీన అంటే 2 రోజుల క్రితమే ఈ తండ్రి కొడుకుల మధ్య ఈ 4,000 రూపాయలకు సంబంధించి గొడవ పెద్దగా జరిగింది. అయితే ఈ గొడవ జరుగుతున్న క్రమంలో మనస్పర్ధలకు పోయి వీర్రాజు ఒకసారిగా తన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వాడవలసిన కలుపు మందు తన ఇంటి వద్ద ఉండడంతో కలుపు మందును అతను తాగాడు. అయితే తాగిన తర్వాత వెంటనే అదే డబ్బాను తండ్రి కూడా తాగడంతో ఇద్దరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. పక్కనే ఉన్న స్థానికులందరూ ఇది గమనించి వారిద్దరిని కూడా మొదట నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ తర్వాత పక్కనే ఉన్న తణుకుకు సంబంధించి ఆసుపత్రికి తరలించగా ఆ పరిస్థితి అక్కడి నుంచి ఏలూరుకు రిఫర్ చేస్తారు. ఈ లోపల ఏలూరులో చికిత్స పొందుతూ గత రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అరగంట వ్యవధిలో మరణించిన పరిస్థితి కూడా నెలకొంది. మోకా నాగమల్లేశ్వరరావు తండ్రి ఎవరైతే ఉన్నారో తనకు ఒక భార్య ఉంది. అంతేకాకుండా కుమారుడు వీర్రాజుకు సత్యవతి భార్య ఉంది. సత్యవతి గత కొన్నేళ్ల క్రితమే కువైట్ లో జీవనోపాధి కోసం కువైట్ వెళ్ళింది. వీర్రాజు ఎవరైతే ఉన్నారో తనకి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఈ గ్రామంలో తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య 4,000 రూపాయలకు సంబంధించిన చిచ్చు రేగడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. క్షణిక ఆవేశంలో వీరిద్దరూ కూడా ఈ విధంగా చేసుకున్నారంటూ గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ విధంగా చేయడంతో గ్రామంలో ప్రస్తుతం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఎవరైతే మరణించాడో తండ్రి నాగమల్లేశ్వరరావు మరియు కుమారుడు వీర్రాజుకి ఒక కుమారుడు, కుమార్తెతో పాటు భార్య సత్యవతి కువైట్ లో జీవనోపాధి కోసం వెళ్ళిన పరిస్థితి కూడా నెలకొంది. అక్కడి నుంచి వీరందరూ ఇక్కడ స్వగ్రామానికి కూడా ఆమె రావడానికి అయితే ప్రస్తుతం ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. కేవలం మనం చెప్పుకున్నట్లుగా ఈ 4,000 రూపాయలు తండ్రి వద్ద కొడుకు తీసుకోవడం, తర్వాత తన కొడుకు పురుగుల మందు తాగాడని చెప్పి తండ్రి కూడా తాగడం, ఈ 2 విషయాలు కూడా తండ్రి కొడుకుల మధ్య ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పాలి. అయితే ఇది జరిగినది కాబట్టి ఇది క్షణిక ఆవేశం అని చెప్పాలి. కుమారుడు తండ్రి వద్ద 4,000 రూపాయలు తీసుకోవడం, ఆ తర్వాత తిరిగి ఇవ్వని క్రమంలో జరిగిన ఈ గొడవ కాస్త పెద్దదై చినికి గాలివాన్లాగా మారి కుమారుడికి ఇద్దరికి మధ్య తగాదా రావడం, కుమారుడు పురుగుల మందు తాగడం,
ఆ తర్వాత తండ్రి కూడా తాగడం. ఒకవేళ కుమారుడు తాగిన తర్వాత తండ్రి మందలించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా తను కూడా బాధలో, తండ్రి కూడా బాధలో, నాగమల్లేశ్వరరావు కూడా బాధలో తను కూడా తాగేస్తాడంటే వీరిద్దరి మధ్య బాండింగ్ అనేది ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వీరిద్దరి మధ్య కాస్త సంబంధాలు కూడా బాగానే ఉంటాయి. ప్రాణాలు తీసుకునేంతలా తగారా జరిగిందా? ప్రాణాలు తీసుకునేంతలా తన మనస్తాపన గురైపోయి ముందుగా కొడుకు చనిపోయేంతలా తగారా జరిగిందా వాళ్ళిద్దరి మధ్య? అంటే ఈ అమౌంట్ విషయంలో గత కొన్ని రోజుల నుంచి తండ్రి అమౌంట్ నాకు కావాలని అడగడం, కొడుకు ఎవరైతే వీర్రాజు ఉన్నాడో నా వద్ద ప్రస్తుతానికి లేవు అని చెప్పడం, ఈ వివాదం గత కొన్ని రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. అయితే ఈ వివాదం కాస్త ఈ నెల 27వ తేదీన పెద్దదిగా సాగడంతో ఒక్కసారిగా వీరిద్దరి మధ్య భారీగా కేకలు వేసుకోవడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇది గమనించి అక్కడికి వెళ్లి వీరిని అదుపు చేసే క్రమంలో కూడా ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అయితే క్షణికావేశంలో అంటే వీరిద్దరు మధ్య మనస్పర్ధలు ఈ 4,000 రూపాయల కోసం వచ్చే, అంతకుముందు వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని కూడా స్థానికులు చెప్తున్నారు. కేవలం ఈ 4,000 రూపాయల కోసమే కుమారుడు వీర్రాజు ఈ విధంగా చేశాడు. కుమారుడు వీర్రాజు ఈ ఘటనకు పాల్పడకుండా ఉంటే ఇద్దరు ప్రాణాలు కూడా దక్కేవనైతే స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్షణికావేశంలో ఇంకా నిండు నూరేళ్లు గడపాల్సిన ఇద్దరు, అంతేకాకుండా వీరిద్దరి మీద ఆధారపడిన కుమారులు కుమార్తెలు కూడా కుటుంబ సభ్యులు కూడా నడి రోడ్డు మీద పడారని చెప్పాలి. ఒకే గ్రామంలో ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఈ విధంగా ఒక 4,000 రూపాయల కోసం మనస్పర్ధలకు పోయి ఏకంగా పురుగుల మందుని తాగి మరణించారంటే ప్రస్తుతం గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విషాద ఛాయలు ఎలుపున్నాయి. ప్రస్తుతం వీరు మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం రోదనలు మిన్నంటాయని చెప్పాలి. మనోజ్ రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తంగా నాగమల్లేశ్వరరావు తండ్రి వీర్రాజు కుమారుడు ఏలూరు జిల్లాకు సంబంధించిన సంఘటన ఇది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక చిన్న గ్రామంలో తండ్రి కొడుకులు ప్రాణం తీసుకున్న సంఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. మొగుల్తూరు మండలం గరువుపల్లె పాలెంకు చెందినటువంటి నాగమల్లేశ్వరరావు వీర్రాజు మధ్య ఒక పెన్షన్ డబ్బుల వ్యవహారం తారాస్థాయికి వెళ్ళింది, తగాదాకు దిగింది. వీర్రాజు 4,000 రూపాయలు తండ్రి దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో తగాదా మొదలైంది, గొడవ మొదలైంది. మనస్తాపానికి గురైనటువంటి వీర్రాజు బలం మరణానికి పాల్పడ్డాడు పురుగుల మందు తాగి. ఆ సంఘటన జీర్ణించుకోలేక అటు తండ్రి కూడా అదే పురుగుల మందు తాగి బలమరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు తండ్రి కుమారులు కూడా మరణించారు. ఈ సంఘటన వారిద్దరి మధ్య ప్రేమని, వారిద్దరి మధ్య నమ్మకాన్ని గుర్తు చేస్తోంది. కానీ పైసా అనేది ఎంతటి పాపిస్తుంది, ఆ పైసతో తండ్రి కుమారుల యొక్క మరణం మనకు కళ్ళ కట్టచ్చినట్టు కనబడుతోంది. సో డబ్బు అనేది బంధువుల్ని, బంధుత్వాన్ని, అన్నదమ్ముల మధ్య వ్యవహారాన్ని, తల్లి పిల్లల మధ్య బంధుత్వాన్ని, భార్యాభర్తల మధ్య ప్రేమ మమతానురాగాల్ని కూడా తెంచేస్తూ ఉంటుంది. సో డబ్బు ద్వారా అనేక సమస్యలు, డబ్బే అన్నిటికీ పరిష్కారం, కానీ డబ్బుతోనే అనేక సమస్యలు కూడా. సో ఒకసారి ఈ సంఘటన, ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.